జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సొంత ఊరు రంగారెడ్డిగూడెంలో బీజేపీ సర్పంచ్ అభ్యర్థి కాటెపాగా రేవతి విజయం సాధించి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు. ఈ గ్రామంలో పోలైన మొత్తం 972 ఓట్లలో బీజేపీ అభ్యర్థి రేవతికి 490 ఓట్లు దక్కగా కాంగ్రెస్ అభ్యర్థి అంజలికి 459 ఓట్లు వచ్చాయి. మొదట్లో కేవలం 6 ఓట్ల ఆధిక్యం మాత్రమే ఉండగా అధికార పార్టీ నేతల డిమాండ్తో రీకౌంటింగ్ నిర్వహించారు. రీకౌంటింగ్లో బీజేపీ అభ్యర్థి రేవతి మెజారిటీ 31 ఓట్లకు పెరిగింది. ఈ విజయంతో రంగారెడ్డిగూడెంలో తొలిసారిగా బీజేపీ అభ్యర్థి గెలుపొంది చరిత్ర సృష్టించారు. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన గ్రామ ప్రజలకు రేవతి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ ప్రథమ పౌరురాలిగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఈ విజయంపై బీజేపీ అభ్యర్థి రేవతితో మా ప్రతినిధి గురుప్రసాద్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. బీజేపీ బలపరిచిన అభ్యర్థి రేవతి గారు గెలవడం జరిగింది. ఇది రంగారెడ్డిగూడెము ఏదైతే ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సొంత గ్రామం అని చెప్పొచ్చు. ఎవరు కూడా ఊహించలేదు ఈ ఫలితం. రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశమైంది. ప్రజెంట్గా మనతో పాటు గెలిచిన అభ్యర్థి రేవతి ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. ఎలా ఫీల్ అవుతున్నారు? మొట్టమొదటిసారిగా మీరు అది కూడా మీ అనిరుద్ రెడ్డి సొంతూరులో ఈ విజయం సాధించడంలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు రేవతి గారు? చాలా సంతోషంగా ఉంది. మా ఊర్లో మార్పు కోరుకుంటున్నారు కాబట్టి నేను అదే అనుగుణంగా అందరికీ నచ్చినట్టుగా మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. త్రిముఖ పోటీ ఉంది, మీరు ఫలితం ఊహించారా? మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా? ఫస్ట్ నుంచి అనుకున్నాము గెలుపు వస్తుందని, కానీ ఇంత ఆదరిస్తారని మేము అనుకోలేదు. ఎమ్మెల్యే సొంతూరు ఇది. అలాంటి సొంతూరులో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయిపోయింది. ఈ ప్రాంతంలో రేవతి గారు బీజేపీ అభ్యర్థిగా మీరు పోటీ చేయడం ఎలా చూస్తారు? మీరేం చెప్తారు? ఇది నా ఒక్క విజయం కాదు, ఇది ప్రతి ఒక్క మా ఊర్లో ఉండే ప్రజల యొక్క నిర్ణయం. వాళ్ళు మార్పు కోరుకుంటున్నారు కాబట్టే నన్ను గెలిపించుకున్నారు. నేను మార్పు చేసి చూపిస్తాను వాళ్ళతో.